కర్కాటక రాశి వాళ్ళకి 28 జనవరి నుంచి 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ రాశి వాళ్ళందరికీ కూడా యోగకాలంగా చెప్పాలి. అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, మంచి ప్లాన్డ్గా ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ధన రాబడి విషయానికి వస్తే మీకు మంచి ధన రాబడి ఉంది, కుటుంబంలో సంతోషం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనస్థానం బాగుండడం వల్ల అన్ని సుఖాలు అనుభవిస్తారు. పిల్లల చదువు విషయంలో కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు. బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎంతో సహాయ సహకారాలు లభిస్తాయట. సంతోషంగా ఆనందంగా ఈ వారం గడుపుతారు. మానసిక ధైర్యం బాగా కలిగి ఉండి నలుగురికి సహాయం చేసే స్థితిలో మీరుంటారని చెప్తుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఇంకొక వారం రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే ఇంకా మంచిది. లేకపోతే మీ జాతకాలు చూపించుకొని ఆ పని చేయండి, లేదా నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సంతానం విషయంలో కూడా తొందరపాటు పడిపోయి ఏదేదో ఫాస్ట్గా డిసిషన్ తీసుకోకుండా కాస్త ఒక వారం 10 రోజులు ఆగడం, తర్వాత మంచి పండితుల్ని చూసిన తర్వాత విదేశీ చదువుల కోసం పంపడం కానీ, దూరమైనటువంటి ప్రయాణాలు కానీ, తెలివైన నిర్ణయాలు కానీ ఏదైనా సరే ఒక వారం రోజులు ఆగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మనం కర్కాటక రాశి వాళ్ళకి చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీకు జన దృష్టి బాగా నెగిటివ్ దృష్టి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆడంబరాలు అనేది 10 మంది మధ్యలో మనం చేసుకోకుండా ఉంటే మంచిది. భార్య భర్తల మధ్య కర్కాటక రాశి వాళ్ళకి ఈ మధ్య కూడా చాలా ఎక్కువగా ఏదో ఒక ఆర్గ్యుమెంట్లు, డిస్కషన్లు, మానసిక అసంతృప్తి అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరుగుతూ ఉంది. కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలి అంటే చిన్న పరిహారం చెప్తాను, అది చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే అదృష్టం ఈ వారం మీకు తలుపు కొడుతుంది. చక్కటి అదృష్టవంతులు అవుతారు. మంచి సంపదతో ఈ వారం అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తూ, ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఏదైనా సరే ఎదురు చూసేవాళ్ళు కొంతకాలం ఆగడం, కొత్త ఉద్యోగంలో చేరాలనుకున్న వాళ్ళు కొన్ని రోజులు ఆగడం ఎంతైనా మంచిది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో నష్టాలకి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తొందరపాటు పనికిరాదని కర్కాటక రాశి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఖర్చుల విషయానికి వస్తే చాలా అదుపులో ఉంటుంది. అదొకటే మీకు పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చక్కగా రోజు శివుని యొక్క మంత్రాలు, శివుని యొక్క నామస్మరణ చేసుకోవటం సక్సెస్ ఇస్తుంది.